భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్తో మోదీ భేటీ తమను నిరాశపరిచిందన్నారు. ఉక్రెయిన్లో సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో 3 చిన్నారులున్నారని జెలెన్స్కీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. చిన్నారుల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి చేయటంతో ఎంతో మంది శిథిలాల కింద సమాధి అయ్యారని, అలాంటి రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్తుణ్ణి మాస్కోలో ఆలింగనం చేసుకున్నారని, ఇది తీవ్ర నిరాశ కలిగించిందని, శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బలాంటిదేనని జెలెన్స్కీ రాశారు. రష్యా దాడికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాలో మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్పై మాస్కో క్షిపణుల వర్షం కురిసింది. 5 నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అనేక అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు కుప్పకూలిపోయాయని జెలెన్స్కీ తెలిపారు. రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధం అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యుద్ధభూమిలో దేనికి పరిష్కారాలు లభించవు, చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలు అని భారత ప్రధాని పుతిన్కు సూచించినట్లు సమాచారం.